అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పూర్వాచార్య వైభవంలో ఎంబెరుమానార్ల గురించి పార్ట్ 3. శ్రీరంగనాథుని ఆజ్ఞచే రామానుజుల వారు శ్రీరంగం చేరుట. తిరువరంగ పెరుమాళ్ అరయర్ వరదరాజ పెరుమాళ్ళు సన్నిధిలో 4000 గానం చేయగా వరదరాజులు ఆనందపడి వరం కోరుకోమనగా వీరు భగవత్ రామానుజులను శ్రీరంగం పంపమని కోరగా వరదరాజు పెరుమాళ్ళు ఉదకధారాపూర్వకంగా అప్పచెప్పారు. అప్పుడు భగవత్ రామానుజుల వారు వరదరాజులను వదిలి వెళ్ళుటకు అమితమైన దుఃఖానికి గురి అయ్యి శ్రీరంగనాథుని ఆజ్ఞగా భావించి శ్రీరంగం చేరగా శ్రీరంగనాథుడు వారికి సకల మర్యాదలు చేసి వారికి ఉన్న ఆస్తిని ఉభయ విభూతులకు భగవత్ రామానుజుల వారిని నాయకునిగా నియమించిరి. ఇది ఎంబెరుమానార్ల దర్శనం అని ప్రకటించిరి. అప్పటి నుంచి వీరు శ్రీరంగంలో నిత్య నివాసం ఏర్పరచుకున్నారు. భగవత్ రామానుజుల వారు తమ శిష్యులకు కైంకర్యము ఏర్పాటు చేయుట. కూరత్తాళ్వాన్, మొదలియాండాన్, హెంబార్, వడుగనంబి, సోమాసి ఆండాన్, అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్, బంగిపురత్తు నంబి, గోవిందజీయర్ మొదలైన అనేక మంది వీరికి శిష్యులయ్యారు. వీరిలో కొంతమందిని 74 సింహాసనాధిపతులుగా నియమించారు. కూరత్తాళ్వాన్, మొదలియాండాన్, నడాదూర్ ఆళ్వాన్లను పరమత నిరసన స్వమత స్థాపనకు ఏర్పాటు చేసి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్కి తన తిరువాదనను అప్పచెప్పారు. కిడాంబి ఆచాన్కి తళిగ కైంకర్యం, వడుగనంబికి సర్వవిధ కైంకర్యం, తిరువాయిమొళికి ఆడి పాసురాలకు చిన్న పిల్లలు ఆడుతూ తప్పుడు అర్థం చెప్పుకొనుట భగవద్ రామానుజుల వారు విని బాధపడి తిరుకురుగై పిరాన్ పిళ్ళాన్కి తిరువాయిమొళికి వ్యాఖ్యానం రాయమని నియమించారు. తిరుమల నంబిగారికి ఎంబార్ను తీర్చిదిద్దమని చెప్పారు. శ్రీరంగామృత కవీంద్రులను 6 నెలలలో తీర్చిదిద్దమని కూరత్తాళ్వాన్కు నియమనం చేశారు. అలాగే వీరి దగ్గర ఉన్న శ్రీరంగం కోయిల్ తాళాలను తెమ్మని ఆజ్ఞాపించారు. అనంతాళ్వార్లను తిరుమలలో పుష్ప కైంకర్యం చేయమని ఏర్పాటు చేశారు. వీరు మధురాంతకంలో పెరి నంబి గారి వద్ద పంచ సంస్కారాలయ్యి ద్వయమంత్రాన్ని సేవించినారు. తిరుక్కోటియూర్ నంబిగారి వద్ద అష్టాక్షరి చరమ శ్లోకార్థాన్ని సేవించారు. తిరుమలై ఆండాన్ వద్ద భగవద్ విషయం విన్నారు. తిరువరంగ పెరుమాళ్ అరయర్ వద్ద ఇయర్ప అభినయం మరియు చరమోపాయ నిష్ఠ నేర్చుకున్నారు. పెరియ తిరుమల నంబి గారి వద్ద శ్రీమద్ రామాయణాన్ని విన్నారు. యాదవ ప్రకాశులు శిష్యులగుట. భగవత్ రామానుజుల వారు సన్యాసాశ్రమం తీసుకోకముందు వీరు అద్వైతాచార్యులు. బ్రహ్మరాక్షసి భగవద్ రామానుజ వైభవం చెప్పుట వల్ల తిరుక్కచ్చి నంబిగారి సహవాసం చేత వరదరాజ పెరుమాళ్ రామానుజులను రక్షించుట వల్ల వీరు చెప్పే ఉపనిషత్ వాక్యాలు విలక్షణంగా ఉండుటచే తల్లిగారి ప్రోత్సాహం వల్ల రామానుజుల వారిని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొంది వారిచే సన్యాసాశ్రమం స్వీకరించారు. భగవత్ రామానుజుల వారి ఆజ్ఞ చేత యతిధర్మ సముచ్చయం అను గ్రంథాన్ని వీరు రాసినారు. ఆచార్య కటాక్షానికి పాత్రులయ్యారు. అప్పటి నుండి గోవిందజీయర్ అని తిరునామాన్ని పొందారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.